Yeah. Hello to everybody. Right. నేను రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ కాన్సెప్ట్ అండర్ జిఎస్టి అంటే రిలేటెడ్ పార్టీ ఎలా అనేది మనం నేర్చుకుంటాం ఇప్పుడు. సార్ ఇప్పుడు రిలేటెడ్ పార్టీ మామూలుగా ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో మనకి ఇండియస్ 24 రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ గురించి అంటే రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ అంటే ఏంటి, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అక్కడ మనం నేర్చుకుంటాం. అలాగే ఇప్పుడు రిలేటెడ్ పార్టీ అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో కానీ అంటే డైరెక్ట్ ట్యాక్స్లో కానీ రిలేటెడ్ పార్టీ అలాగే రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ అనేది యాక్ట్ని బట్టి చేంజ్ అయిపోతుంది. అంటే రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ అనేది యాక్ట్ను బట్టి డిఫరెంట్గా ఉంటుంది అనేది పాయింట్. సార్ మరి సార్ జిఎస్టీలో రిలేటెడ్ పార్టీ అంటే ఏంటి అనేది మనం ఒక క్వశ్చన్ రైట్ చేసుకుంటే అక్కడ రిలేటెడ్ పార్టీ అంటే ఏంటంటే ఇక్కడ అంటే కామన్ ఆఫీసర్స్ కామన్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు అంటే వాటిని రిలేటెడ్ పార్టీగా ట్రీట్ చేస్తామా అంటే సపోజ్ ఏనే కంపెనీలో మామూలుగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మిస్టర్ ఏ ఈజ్ ఏ మేజర్ షేర్ హోల్డర్. సపోజ్ మిస్టర్ ఏ ఈజ్ ఏ మేజర్ షేర్ హోల్డర్ ఏ లిమిటెడ్లో. ఇప్పుడు ఏ లిమిటెడ్లో ఓనర్ ఎవరంటే మిస్టర్ ఏ. సేమ్ మిస్టర్ బి లిమిటెడ్లో అతను ఒక మేజర్ షేర్ హోల్డర్, సో అతను కూడా ఒక ఓనర్. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ మిస్టర్ ఏ ఆఫీసర్గా లేదా డైరెక్టర్గా అంటే బి లిమిటెడ్లో ఆఫీసర్గా కానీ డైరెక్టర్ కానీ అపాయింట్ అయ్యాడు. అలాగే సేమ్ ఏ లిమిటెడ్లో మిస్టర్ బి ఆఫీసర్గా కానీ డైరెక్టర్ కానీ అపాయింట్ అయ్యాడు. అంటే ఇక్కడ ఏంటి కామన్ ఆఫీసర్స్ లేదా కామన్ డైరెక్టర్స్ అని అంటామంటే కాదు. ఇక్కడ ఏ లిమిటెడ్లో బి అనే ఓనరు ఇక్కడ ఆఫీసర్గా లేదా బి లిమిటెడ్లో ఏనే పర్సన్ ఆఫీసర్గా లేదా డైరెక్టర్ బి లిమిటెడ్లో ఇలా అపాయింట్ అయితే ఇప్పుడు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ మీద ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ రిలేటెడ్ ఎంటిటీస్ అంటారు అనేది కన్క్లూజన్ పాయింట్. ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ అనేది. సో అది ఇక్కడ మొత్తం రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ అంటే జిఎస్టీ కింద మొత్తము టోటల్ 9 పాయింట్స్ కవర్ చేశారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పర్సన్స్ ఆర్ ఆఫీసర్స్ ఆర్ డైరెక్టర్స్ ఆఫ్ వన్ అనదర్ బిజినెసెస్. ఓకే వైస్ వర్సా రిలేటెడ్. ఇది ఫస్ట్ పాయింట్. సార్ సెకండ్ పాయింట్ ఏంటంటే సార్ ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది. పార్ట్నర్షిప్ ఫర్మ్లో పార్ట్నర్స్ ఏదైనా పార్ట్నర్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఇప్పుడు పార్ట్నర్స్ని ఇక్కడ జిఎస్టీలో ఏమంటామంటే రిలేటెడ్ పార్టీస్గా ట్రీట్ చేస్తాము. ఇప్పుడు మామూలుగా రిలేటెడ్ పార్టీ సార్ అసలు రిలేటెడ్ పార్టీ ఎందుకు మనం రిలేటెడ్ పార్టీగా ఎందుకు మనము ఫస్ట్ ట్రీట్ చేయాలంటే వాల్యుయేషన్ రూల్స్ అప్లై అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ట్రాన్సాక్షన్ వాల్యూకి ఎంటర్ కాదు కదా. సో దోస్ రిలేటెడ్ పార్టీస్ డస్ నాట్ ఎంటర్ విత్ ట్రాన్సాక్షన్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ, మార్కెట్ వాల్యూ. సో అందుకు ఇప్పుడు మిస్టర్ బి మధ్య ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతే అది వాళ్ళిద్దరిని రిలేటెడ్ పార్టీగా ట్రీట్ చేస్తాం జిఎస్టీలో. సో అప్పుడు వాల్యుయేషన్ రూల్ అనేది రిలేటెడ్ పార్టీ కాబట్టి వాల్యుయేషన్ రూల్ అనేది అప్లై చేస్తాం. వాల్యుయేషన్ రూల్ అనేది ఒక రైట్. అది సెకండ్ పాయింట్. సార్ థర్డ్ పాయింట్ ఏంటి సార్ ఇప్పుడు ఎంప్లాయీకి ఇచ్చే సర్వీసెస్ అనేవి నెగిటివ్ లిస్ట్లో కవర్ అయినాయి. షెడ్యూల్ 3 నెగిటివ్ లిస్ట్లో కవర్ అయింది అది. సో ఇప్పుడు ఎంప్లాయీని రిలేటెడ్ పార్టీస్కి ట్రీట్ చేస్తామంటే ఇక్కడ జిఎస్టీలో ఎంప్లాయీ రిలేషన్షిప్ రిలేటెడ్ పార్టీగా ట్రీట్ చేయాలి. ఇక్కడ జిఎస్టీలో ఏం చెప్పారంటే ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీకి ఇచ్చే సర్వీసెస్ అవి నెగిటివ్ లిస్ట్లో కవర్ అయ్యాయి కానీ వితౌట్ కన్సిడరేషన్. ఒకవేళ ఎంప్లాయీకి ఏదైనా సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చేసినప్పుడు అప్పుడు ఆ సిచ్యువేషన్లో అవుట్ సైడ్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నప్పుడు దాన్ని సప్లైగా ట్రీట్ చేస్తాం ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ అని ఆ పాయింట్ మనం నేర్చుకుంటాం. సార్ అక్కడ గిఫ్ట్స్ కింద 50,000 వరకు అలవబుల్, సో అది సప్లైగా ట్రీట్ చేయం. కానీ బిహైండ్ అవుట్ సైడ్ ద గిఫ్ట్ కాకుండా అదర్ దాన్ అవుట్ సైడ్ ద ఎంప్లాయ్మెంట్ క్రైటీరియా అయితే సప్లైగా ట్రీట్ చేస్తాం. సో మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎంప్లాయీ both are related parties or not question. So
ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేటెడ్ పార్టీస్. సో రిలేటెడ్ పార్టీ కాబట్టి వాల్యుయేషన్ రూల్ అనేది అప్లై అవుతుంది. సో ఇది థర్డ్ క్రైటీరియా. సార్ ఫోర్త్, సార్ డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ అంటే ఒక ఎనీ పర్సన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ ఆర్ హోల్డ్స్ 25% ఆర్ మోర్ 25% ఆర్ మోర్. సార్ ఆన్ వాట్ outstanding voting stock or shares of both of them. So 25% or more of outstanding stock or shares of the both of them. So ఈ సిచ్యువేషన్ లో ఎనీ పర్సన్ అంటే సార్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే సార్ మిస్టర్ ఎక్స్ holds 25% or more of company A and company B. Then both company A and company B shall be deemed to be related. అంటే ఇప్పుడు కంపెనీ ఏలో నాకు 25% ఆర్ మోర్ షేర్ ఉంది, సేమ్ కంపెనీ బిలో కూడా నేనంటే ఇక్కడ మిస్టర్ ఎక్స్ సేమ్ 25% ఆర్ మోర్ షేర్ ఉంది. సో ఇప్పుడు కంపెనీ ఏని కంపెనీ బిని రిలేటెడ్ పార్టీస్గా ట్రీట్ చేస్తాం. కంపెనీ ఏ కంపెనీ బి వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ని మనము వాల్యుయేషన్ రూల్ అనేది అప్లై చేస్తాం. ఓకే, అది కన్క్లూజన్. సార్ ఇది ఫోర్త్ క్రైటీరియా. సార్ జిఎస్టీలో ఫిఫ్త్ క్రైటీరియా ఏంటంటే సార్ వన్ ఆఫ్ దెమ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ అదర్. సార్ ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ ఉంది, హోల్డింగ్ కంపెనీ సబ్సిడీ కంపెనీ కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ సబ్సిడీ కంపెనీ ఈ ఇద్దరిని రిలేటెడ్ పార్టీస్గా ట్రీట్ చేస్తాం. వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ని మనం వాల్యుయేషన్ రూల్ అనేది అప్లై చేస్తాం. ఓకే సార్, సబ్సిడీకి ఇంకొక సబ్సిడీ ఆఫ్ సబ్సిడీ, సో ఫెలో సబ్సిడీస్. సో వాటిని కూడా మనం రిలేటెడ్ పార్టీస్గా ట్రీట్ చేస్తాం. సో ఇది ఫిఫ్త్ క్రైటీరియా సార్. వన్ ఆఫ్ దెమ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ అదర్ అని ఇది ఫిఫ్త్ క్రైటీరియా, జిఎస్టీ డెఫినేషన్లో ఫిఫ్త్ క్రైటీరియా. నెక్స్ట్ సిక్స్త్ క్రైటీరియా ఏంటంటే సార్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్డ్ బై ఎ థర్డ్ పర్సన్. సో ఏ బి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కంట్రోల్డ్ బై థర్డ్ పర్సన్. సో ఇప్పుడు ఇదొక క్రైటీరియా సార్. ఇది సిక్స్త్ క్రైటీరియా. ఇది సిక్స్త్ క్రైటీరియా ఏంటంటే సార్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్డ్ బై ఎ థర్డ్ పర్సన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎక్స్ లిమిటెడ్ కంట్రోల్స్ ద కాంపోజిషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్. సో ఇక్కడ కాంపోజిషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇక్కడ ఎక్స్ లిమిటెడ్ కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ని రిలేటెడ్ పార్టీస్గా ట్రీట్ చేస్తాం. ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ మధ్య ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఆ వాల్యూని ఎలా వాల్యూ చేస్తామంటే వాల్యుయేషన్ రూల్స్ అప్లై చేస్తాం. ఓకే, రిలేటెడ్ పార్టీ సంబంధించి. ఓకే రైట్, ఇది సిక్స్త్ క్రైటీరియా. సార్ సెవెంత్ క్రైటీరియా టుగెదర్ దే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్డ్ ఏ థర్డ్ పర్సన్. సో ఇది సెవెంత్ క్రైటీరియా సార్. టుగెదర్ దే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్డ్ ఏ థర్డ్ పర్సన్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ వీళ్ళిద్దరు టుగెదరు ఎక్స్ లిమిటెడ్ని కంట్రోల్ చేస్తున్నారు. సో అప్పుడు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ని రిలేటెడ్ పర్సన్స్గా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ని ఎక్స్ లిమిటెడ్ కంట్రోల్ ఒక థర్డ్ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. సో ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ ఇక్కడ కంట్రోల్ రిలేటెడ్ పార్టీగా ట్రీట్ చేస్తాం. ఓకే రైట్, ఇది సెవెంత్ క్రైటీరియా. సార్ ఎయిత్ క్రైటీరియా అంటే సార్ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరినీ రిలేటెడ్ అంటే ఫ్యామిలీలో ఇప్పుడు మనకు ఇండియాస్ 24 ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో అంటే రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్. రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ ఏ విధంగా అంటే ఇండివిజువల్ రిపోర్టింగ్ ఎంటిటీ, ఇన్ బిట్వీన్ రిపోర్టింగ్ ఎంటిటీ అండ్ ఇండివిజువల్, ఇన్ బిట్వీన్ రిపోర్టింగ్ ఎంటిటీ అండ్ ఎంటిటీ. ఇది రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అంటే రిసోర్సెస్ షేర్ చేయడం కానీ ఏదైనా సర్వీసెస్ ఇవ్వడం కానీ ఇది రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ సంబంధించి. ఓకే, అక్కడ మరి ఇక్కడ సార్ అక్కడ క్లోజ్లీ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ అని ఒక పదం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ను కూడా రిలేటివ్ పార్టీగా ట్రీట్ చేసుకుంటే ఇక్కడ ఫ్యామిలీ అంటే ఇక్కడ జిఎస్టీలో ఫ్యామిలీ అంటే ఏంటంటే స్పౌస్ లేదా చిల్డ్రన్ ఆఫ్ సచ్ పర్సన్. అలాగే ఇంకా పాయింట్స్ పేరెంట్స్
ద పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ పర్సన్. సార్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓన్లీ డిపెండెంట్ అయితేనే వాటిని రిలేటివ్ పార్టీగా ట్రీట్ చేస్తాం. అదే డిపెండెంట్ కాకపోతే వాటిని రిలేటెడ్ ఏది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే. రిమైనింగ్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఓకే. సో రిలేటెడ్ పార్టీ ఫ్యామిలీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ. సో ఇది ఒక క్రైటీరియా సార్. ఇది ఎయిత్ క్రైటీరియా. దిస్ ఈజ్ ఎయిత్ క్రైటీరియా సార్. నైన్త్ క్రైటీరియా అంటే ఏంటి? సోల్ సోల్ ఏజెంట్, సోల్ డిస్ట్రిబ్యూటర్, సోల్ కన్సైనర్. సోల్ ఏజెంట్, సోల్ డిస్ట్రిబ్యూటర్, సోల్ కన్సైనర్. సో వీళ్ళతో ఏమైనా అసోసియేషన్ అంటే సో సోల్ ఏజెంట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక కంపెనీ గూడ్స్ని మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఓన్లీ ఒక డిస్ట్రిబ్యూటర్ మాత్రమే సేల్ చేస్తున్నాం అంటే సోల్ ఒక డిస్ట్రిబ్యూటర్ మాత్రం మోస్ట్ ఆఫ్ ది కేసెస్. సో సోల్ డిస్ట్రిబ్యూటర్, సోల్ కన్సైనర్, అలాగే సోల్ కన్సెషనర్, సోల్ ఏజెంట్. సో వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ని రిలేటెడ్ పార్టీగా ట్రీట్ చేస్తాం. సో వాల్యుయేషన్ రూల్స్ అనేవి అప్లై అవుతున్నది కన్క్లూజింగ్ పాయింట్. సో ఇది నైన్త్ క్రైటీరియా సార్. సో ఇది రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ సంబంధించి సార్ జిఎస్టీలో. ఇది అంటే మనం ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే సెక్షన్ 15 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. సో అక్కడ మనకి ఇది ఆ సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది డెఫినేషన్ అనేది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ.